సైలెంట్ పాలిటిక్స్ సాగించటం ఒక కళ. అవును, అలా సైలెంట్‌గా తమ పని తాము చేసుకుంటూ మరోవైపు పాలిటిక్స్‌లో అంతా చక్కబెట్టడం కొందరు నేతలకు అలవాటేనట. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు, రాజకీయ విశ్లేషకులు. పాలిటిక్స్ నుంచి సైడ్ అయిపోయినప్పటికీ అంత త్వరగా ఆ వాసన పోదని చెప్పొచ్చు. ఏపీ రాజకీయ ముఖచిత్రంలో ఆ నేత కీలకంగా వ్యవహరించారు. ఏం జరిగిందో ఏమో కానీ రాజకీయాల నుండి సడన్గా సైడ్ అయిపోయారు. సాగు పనుల్లోకి వెళ్తున్నట్లు చెప్పిన ఆ నేత అప్పుడప్పుడు తళుక్కున మెరుస్తున్నారు. ఎందుకు ఆ నేత ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు, మాజీ ఎంపీ, మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి. వైసీపీని స్థాపించిన సమయం నుండి మాజీ ఎంపీ జగన్మోహన్ రెడ్డికి అన్నీ తానే వ్యవహరించారు సాయిరెడ్డి. జగన్ అడుగులో అడుగులు వేశారు. పార్టీకి విధేయుడిగా కొనసాగారు. అదే రీతిలో జగన్ కూడా సాయిరెడ్డికి అంతే ప్రాధాన్యత కల్పించారు పార్టీలో. వైసీపీ అధికారంలోకి రాగానే కొన్ని నెలలు నంబర్ 2 స్థానంలో సాయిరెడ్డి పేరు వినిపించింది. అయితే పార్టీని బలోపేతం చేసే బాధ్యతను భుజాన ఎత్తుకున్న సాయిరెడ్డి పలు జిల్లాల్లో పర్యటించారు. ఎన్నికల సమయంలో సాయిరెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేశారు. అప్పటికే రాజ్యసభ సభ్యుడిగా గల సాయిరెడ్డి తన సొంత జిల్లా నెల్లూరులో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ఆయన ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చెందగా సాయిరెడ్డి కొద్ది రోజులు పార్టీకి దూరంగా ఉన్నారు. కానీ ఢిల్లీ పాలిటిక్స్లో చక్రం తిప్పగల సత్తా ఈయన సొంతం. జగన్కు అన్నీ తానే నడిపించిన సాయిరెడ్డి ఎవరూ ఊహించని రీతిలో రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. అంతటితో ఆగక తన రాజ్యసభ పదవి నుండి కూడా సైడ్ అయ్యారు. తనకున్న ఎంపీ పదవితో ఢిల్లీలో పలుకుబడి పెంచుకున్న సాయిరెడ్డి వైసీపీకి దూరం కావటం నష్టమేనంటున్నారు విశ్లేషకులు. తాను ఇక రాజకీయాల జోలికి రానని, సాగు పనుల్లో నిమగ్నం కానున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే సాయిరెడ్డి రాజీనామాపై జగన్ సంచలన కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యమని జగన్ చెప్పగా అందుకు సాయిరెడ్డి తనకు క్యారెక్టర్ ఉంది కాబట్టే ఏ ప్రలోభాలకు లొంగలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు, వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల వివాదం ఒకవైపు సాగుతుండగా మరోవైపు జగన్కు దూరమైన సాయిరెడ్డి హైదరాబాదులో షర్మిలను కలవటం కూడా రాజకీయ దుమారం రేపింది. అయితే రాజీనామా చేసిన కొద్ది రోజులకు రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు సాయిరెడ్డి కనిపించినా తన దగ్గర నేతలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పలు పోస్టులు పెడుతున్నారు. ఇది ఆయనకు ఉన్న ఢిల్లీ పరిచయాలు కావడంతో శుభాకాంక్షలు తెలుపుతున్నారని భావించవచ్చు. అయితే ఇటీవల సాయిరెడ్డి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది కూడా తెలంగాణ పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ని స్వాగతం పలికేందుకు సాయిరెడ్డి కూడా శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చారు. తనకున్న పాత పరిచయాల ద్వారా సాయిరెడ్డి స్వాగతం పలికేందుకు వచ్చారని చెప్పొచ్చు. ఉపరాష్ట్రపతిని స్వాగతం పలికేందుకు వచ్చిన సాయిరెడ్డి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా వైసీపీకి చెందిన కొందరు నెగిటివ్ పోస్టులు పెట్టడం విశేషం. సాగు పనుల్లో ఉన్న సాయిరెడ్డి నేరుగా ఎయిర్పోర్టుకు వచ్చారని ఆ కామెంట్స్ సారాంశం. రాజకీయాలకు దూరంగా ఉంటారన్న సాయిరెడ్డి బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా కొందరు ప్రచారం సాగించారు. ఇన్ని రోజులు వైసీపీ బలోపేతానికి పనిచేసిన సాయిరెడ్డిని ఉద్దేశించి వైసీపీకి చెందిన కొందరు ఇలా ప్రచారం చేయటం విశేషం. పాలిటిక్స్కి దూరమైనంత మాత్రాన వ్యక్తిగత పరిచయాలు ఉండవా అంటూ మరికొందరు సాయిరెడ్డికి సపోర్టుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా పాలిటిక్స్కి గుడ్ బై చెప్పిన సాయిరెడ్డి మున్ముందు న్యూ టర్న్ తీసుకుంటారేమోనన్న కోణంలో కూడా ప్రచారం ఊపందుకుంటుంది.